నమస్తే ఫ్రెండ్స్, మన త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించిన గొప్పతనం ఇంకా ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఎక్కడో వినిపిస్తూనే ఉంది. అయితే నిన్న ఆదివారం అక్కడో ఎక్కడో వినిపించలేదు. లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో, అది వరల్డ్ ఫేమస్ హాల్, అందులో మన త్రిబుల్ ఆర్ సినిమాని లైవ్ ఆర్కెస్ట్రా ప్రజెంట్ చేశారు. అది ఈరోజు మనకు అందిన వార్త. అయితే అది ఇప్పుడు నేను మీకు కొన్ని ఈ రాయల్ ఆల్బర్ట్ హాల్కి సంబంధించి ఇక్కడ మన త్రిబుల్ ఆర్ సినిమా వాళ్ళు ఏం చేశారు, ఎవరెవరు అక్కడికి వెళ్ళారు, ఇవన్నీ నేను మీకు డిస్కస్ చేస్తాను. ఇక పాయింట్లోకి వద్దాం. నిన్న 11వ తారీఖు ఆదివారం అక్కడ మన త్రిబుల్ ఆర్కి సంబంధించిన రాజమౌళి గారు, కీరవాణి గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ తేజ్ గారు, వీళ్ళ నలుగురు లండన్ వెళ్ళిపోయారు. రాయల్ ఆల్బర్ట్ హాల్. ఇంతకీ ఈ హాల్ యొక్క గొప్పతనం ఏంటో చూద్దామండి. ఇది 1871లో ప్రారంభించారు విక్టోరియా మహారాణి గారి చేత. ఇప్పటికి 150 సంవత్సరాల పైన అయింది. అయితే ఇప్పటికీ ఈ థియేటర్లో 150,000కు పైగా ప్రదర్శనలు జరిగినాయి. రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది. అయితే ఈ హాల్కు ఉన్న ప్రత్యేకత ఏంటి? 5,272 మంది ఒకేసారి కూర్చొని అక్కడ ఒక ప్రదర్శనను చూడగలరు. ఇది ఈ హాల్కున్న ప్రత్యేకత. సరే, దీన్ని అలా పెడదాం. మరి ఈ హాల్లో మన సినిమాలు కానీ ఏదైనా కానీ ఆర్కెస్ట్రా కానీ ప్రదర్శిస్తే వచ్చే గొప్పతనం ఏంటి? అసలు ప్రదర్శిస్తే వచ్చే గొప్పతనం ఏంటంటే అది వరల్డ్ ఫేమస్ అయిన సినిమాలను కానీ లేకపోతే డ్రామాలను కానీ అక్కడ ప్రదర్శిస్తారు. నువ్వేదో నేను నా సినిమాని ప్రదర్శిస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు. అది ఎంత గొప్ప ఈవెంట్ మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పటికీ మన భారతదేశం నుంచి ఓన్లీ 2 సినిమాలు అక్కడ ప్రదర్శించారు. ఒకటి బాహుబలి 2, రెండోది త్రిబుల్ ఆర్. దీన్ని బట్టి మీకు అర్థమైంది మనకి దగ్గర 100 ఏళ్ల భారత సినీ చరిత్రలో ఏ సినిమాలు అక్కడికి వెళ్ళలేదంటే మీకు అర్థమై ఉండేది. అది అంత ప్రెస్టీజియస్ హాలు. 2 సినిమాలు అక్కడికి వెళ్ళాయి. అవి కూడా మన తెలుగుడివి, అవి కూడా మన రాజమౌళి గారి డైరెక్షన్ చేసినవి. సో మీకు ఈ పాటికి అక్కడ గొప్పతనం అర్థమై ఉండేది. అయితే అక్కడ ఏం చేస్తారు మరి మనకేం తెలియాలి కదా. అక్కడ ఏం చేస్తారు? అక్కడ మన త్రిబుల్ ఆర్ సినిమాని ప్రదర్శిస్తూనే లైవ్ ఆర్కెస్ట్రా చేస్తారు. అంటే ఆ సినిమాలో రికార్డ్ అయిన మ్యూజిక్ని చేయరు. అక్కడ లైవ్ ఆర్కెస్ట్రాతో ఆ రాయల్ ఆల్బర్ట్కి ఉన్న ఒక ఆర్కెస్ట్రా ఉండేది, ఫిలిప్ ఆర్కెస్ట్రా అని. వాళ్ళే దాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ని కంపోజ్ చేస్తారు. అంటే అంత గొప్పగా ఉండిద్ది అక్కడ. సో ఎలాగో త్రిబుల్ ఆర్ని అక్కడ ప్రదర్శిస్తున్నారు కాబట్టి టీంకి వెల్కమ్ చెప్పారు, వీళ్ళు వెళ్ళారు. ఇది అనమాట మ్యాటర్. అయితే అక్కడ కొసమెరుపు ఏంటంటే, అక్కడికి రాజమౌళి గారు, మన కీరవాణి గారు, రామ్ చరణ్ తేజ్ గారు, ఎన్టీఆర్ గారు వెళ్ళారు, బాగానే ఉంది. అయితే అక్కడ కొసమెరుపు ఏంటంటే, రామ్ చరణ్ తేజ్ గారు మన ఎన్టీఆర్ గారికి, మన రామ్ చరణ్ తేజ్ గారు మన ఎన్టీఆర్ గారికి అక్కడ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే తారక్ అని చెప్పారు. అక్కడ ఫ్యాన్స్ అందరూ వెరికాకలు వేసేసారు అనుకోండి, మంచి సందడిగా నిలబడింది. ఇదన్నమాట మ్యాటర్. అయితే అక్కడ కొద్దిగా పాటు ఇంటర్వ్యూ కూడా ఏదో జరిగింది. ఆ ఇంటర్వ్యూ మనకి ఇంకా రాలేదు, సాయంత్రానికి ఎప్పుడో వస్తుంది. అయితే మహేష్ బాబు గారు కూడా అక్కడికి వెళ్తారు అనే ఒక విషయం బయటకు వచ్చింది, కానీ మహేష్ బాబు గారు వెళ్ళలేదు, వీళ్ళే వెళ్ళారు. ఏమైనప్పటికీ మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంకా బజ్ క్రియేట్ చేయటం, ముఖ్యంగా త్రిబుల్ ఆర్ ఇంకా బజ్ క్రియేట్ చేయటం మన తెలుగుడికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం మాటగా మాట చెప్పుకోవాలి. త్రిబుల్ ఆర్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దరిపోయింది. ఒక షేక్స్పియర్ డ్రామాల్లోని కథల్లాగా ఉందని యూరోపియన్ రైటర్స్ రాశారు అప్పట్లో రివ్యూ. అందుకని ఈ సినిమాని వాళ్ళు ఆహ్వానించి అక్కడ దీనికి సంబంధించిన ఒక ఆర్కెస్ట్రా, లైవ్ ఆర్కెస్ట్రా చేశారు. ఏమైనప్పటికీ మన తెలుగుడికి ఇది చాలా గొప్పతనం. మన తెలుగుడికి గుర్తింపు వచ్చిందనటంలో ఎలాంటి డౌట్ లేదు మీకు. నమస్కారం.